హలో హాయ్, దిస్ ఈజ్ శ్రావణ్ జ్యోతి. టుడే రెసిపీ పూరి అండ్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఈ పూరి కూర అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పూరి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసుకుందాం. ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై అవుతున్నాయి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు మనం యాడ్ చేసాం. ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో నేను జింజర్ గార్లిక్ కొంచెం క్రష్ చేసి వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు టమాటో అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 5 minutes మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని ఒక 5 minutes కొంచెం కదా కలుపుకుందాం. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం కలుపుకుందాం. కొంచెం మూత పెట్టుకుని ఒక 5 minutes ఇలానే ఉంచేద్దాం. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర బాగా కలిపాం కదా. ఇందులో బంగాళదుంపలు అనేవి యాడ్ చేద్దాం. బంగాళదుంపలు అనేవి యాడ్ చేసాను. బంగాళదుంపలు వేసి బాగా ఫ్రై చేస్తున్నాం. ఒక 5 minutes మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాం. ఇందులో వాటర్ వేసాం కదా, కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. మూత అనేది ఇక్కడ పెట్టేసాము. ఇలా పూరి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పూరి ముద్ద అనేది ప్రిపేర్ చేద్దాం. నేను ఇక్కడ ఆశీర్వాద్ ఆటా అనేది యూస్ చేస్తున్నాను. ఇందులో చిటికెడు సాల్ట్, చిటికెడు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ 2 tablespoon ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం హాట్ వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఈ హాట్ వాటర్ వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టి రెస్ట్ అనేది దీనికి ఇచ్చేద్దాం. ఇప్పుడు పూరి కర్రీ అనేది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. మూత తీసి చూద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ పూరి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మరో పక్కన గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఆయిల్ అనేది హీట్ చేస్తున్నాను పూరికి అనేది. ఇప్పుడు పూరి అనేది మనం చేసుకుందాం. ఇప్పుడు పూరి ఉన్నది కదా, ఇప్పుడు ఒక 10 minutes 5 minutes అన్నట్టు నానింది కది మొత్తని చిన్న చిన్న ఉండలు తీసుకొని పూరిలాగా చేసుకుందాం. ఇప్పుడు ఉండలు చేసుకొని ఒక సైడ్ ఉంచాము. ఇప్పుడు పూరి అనేది చేసుకుందాం. పూరి అనేది ఇందులో వేసేసుకుందాం.
ఎంతో టేస్టీ ఉన్న పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసేసుకున్నాం ఇప్పుడు.